జనసేన పార్టీ అధ్యక్షుడివా, లేకపోతే చంద్రబాబు దగ్గర ఒక పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థివా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థివా? ముందు దీనికి సమాధానం చెప్పు. నువ్వు జనసేన పార్టీ అధ్యక్షుడివా, లేకపోతే చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ తరపున ఉన్న డమ్మీ బూయిఫామ్ తీసుకొని ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఠాపురంలో పోటీ చేస్తున్నావా? దీనికి చెప్పు సమాధానం. మీలాంటి వ్యక్తులు ఎప్పటికీ రాజకీయాలకి అర్హులు కారు. ఈ విషయాన్ని ప్రజలందరూ ఇప్పటికే గుర్తించారు. పదే పదే ఆయన మాట్లాడుతూ ఉంటారు, వచ్చి కాళ్ళు కీళ్లు ఎరగొట్టి కింద కూర్చోబెడతా. ఈ మాట మాట్లాడతారు, కాళ్ళు కీళ్లు ఎరగొట్టే కింద కూర్చోబెడతా. 2019లోనే ప్రజలు కాళ్ళు కీళ్లు ఎరగొట్టి 2 చోట్ల కింద కూర్చోబెట్టారు మిమ్మల్ని. ఇంకా డైలాగులు ఎందుకు? ఇంకా నవ్వుకుంటున్నారు ప్రజలు చూసి, నవ్వుకుంటున్నారు. ఇంకా ఆయన సినిమా జీవితంలోనే ఉన్నాడు అని అనుకుంటున్నారు. మీరు బయటకు రావాలి, సినిమా జీవితం నుంచి బయటకు రావాలి. చంద్రబాబు ఏం రాసిస్తే అది మాట్లాడటం కాదు, మీకంటూ కొద్దిగా బుద్ధి బుర్ర ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఏదో తెలుగుదేశం పార్టీ నుంచో చంద్రబాబు గారు రాసిచ్చిందో మీరు ఇష్టం వచ్చినట్టు ఆ స్క్రిప్ట్ పట్టుకొని మాట్లాడటం కాదు, మీకు కూడా కొద్దిగా బుద్ధి బుర్ర ఉండాలని గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్యంలో తన్ని తగలేయడాలు, కాళ్ళు కీళ్లు విరగొట్టడాలు ఉండవు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మనల్ని కింద కూర్చోబెట్టేస్తారు. చూశారుగా, మిమ్మల్ని 2 చోట్ల కూర్చోబెట్టారు. గుర్తుపెట్టుకోవాలి. కాళ్ళు కీళ్లు విరగొట్టడం అంటే అది, ఎరగొట్టేస్తారు ప్రజలు. ఆ చిత్తకారిత కుక్క ఏది పడితే అది మాట్లాడుతుంది. చిత్తకారిత కుక్కకి వాయ వరుసలు ఉండి ఎటు గాలిస్తే అటు తోకాడించుకుంటూ పోతాయి. చంద్రబాబు గారికి విశ్వాసంగా పడుండి ఆయన స్క్రిప్ట్ రాసిస్తే ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. ఈ రాష్ట్రం నుంచి, ఒక నియోజకవర్గం నుంచో ఒక జిల్లా నుంచో కాదు, ఈ రాష్ట్రం నుంచే ఈ పిచ్చి కుక్కలను తరిపేయకపోతే ఈ రాష్ట్రానికే ప్రమాదం. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ఆగిపోద్ది. కాబట్టి కూటమి పిచ్చి కుక్కల్ని తన్ని రాష్ట్రం నుంచి తగిలేయాలి. లేకపోతే పేద సామాన్య వర్గాలకి ప్రమాదం ఈ పిచ్చి కుక్కలతో పొంచి ఉంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి.